హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు నా కిచెన్ క్లీనింగ్ షేర్ చేయబోతున్నానండి. ఉగాది వస్తుంది కదండి. ఉగాదికి హౌస్ అంతా క్లీనింగ్ చేస్తున్నాము. నేనైతే ముందుగా కిచెన్ క్లీన్ చేసేసుకుంటానండి. కిచెన్ ఒకటి క్లీన్ చేసి పెట్టుకుంటాను. మిగతాటికి ఒక అక్క వస్తుంది, తను చేస్తుంది. నేను కిచెన్ అయితే మాత్రం నేను క్లీన్ చేసుకుంటానండి ప్రతి సంవత్సరంను. ముందుగా బూజులన్నీ దులిపేసుకుంటానండి మొత్తం అంతాను. బూజులన్నీ దులిపేసుకున్నాక చీపురుతో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటానండి. అక్కడున్న బూజులన్నీ తీసేస్తానండి. దులిపేటప్పుడు ఇల్లంతా ఒక ఎత్తు, కిచెన్ ఒక ఎత్తు అండి. కిచెన్లో ఎప్పుడు వంట అది చేస్తూ ఉన్నామో జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది. కిటికీలు కూడా చాలా జిడ్డుగా అయిపోతాయి. మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే ఈ పండుగలకు అది చేసేటప్పుడు మరీ ఎక్కువగా పని ఉంటుంది. నేనైతే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటానండి. కిటికీలు కూడా తుడుస్తూ ఉంటాను. అందువల్ల నాకు పెద్ద ఏమీ అనిపించదు. డబ్బాలు కూడా సరుకులు అయిపోగానే వెంటనే తోమేసుకుంటానండి. తోమేసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి కొత్తగా వేస్తానండి. ఎప్పుడు ఇది అలవాటు. అందువల్ల ఏమీ పెద్ద జిడ్డుగా అనిపించవు. తొందరగా క్లీన్ కూడా అయిపోతుంది నాకు. మొత్తం అంతా తీసి పక్కన పెట్టి క్లీన్ చేసేసుకుంటానండి. అక్కడ క్లీన్ చేసేసి అప్పుడు అంతా అలా సర్దుతూ ఉంటానండి. డబ్బాలు సరుకులు అయిపోగానే తోమేసుకుంటేనండి నీట్గా ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి తోముకుంటే చాలా జిడ్డు వచ్చేస్తాయండి. అందువల్ల నాకు కిచెన్ కూడా సులువుగా అయిపోతుంది. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అస్తమానం తుడుస్తూ ఉంటాను. దానివల్ల జిడ్డు కూడా ఉండదు, తొందరగా అవుతుంది. అందువల్ల కిచెన్ నేను ఒకరిదానే చేసుకుంటానండి. కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ఉండదండి. చుట్టాలలో వస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది. వంట ఎక్కువ ఉంటుంది కదండి. అప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళాక మనం ఒకసారి క్లీన్ చేసేసుకుంటే బాగానే ఉంటుంది. అందుకే వీలున్నప్పుడల్లా ఖాళీ అయిపోయిన డబ్బాలు, జాబ్ చేసే వాళ్ళకైతే కుదరదు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా చేసుకోవచ్చండి. జాబ్ చేసే వాళ్ళు అయితే కష్టంలేండి ఇవన్నీ చేయడం. వాళ్ళు వండుకోవడమే చాలా కష్టం. పాపం ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వచ్చి ఇవన్నీ చేయాలంటే కష్టమే. అందువల్ల ఇది హౌస్ వైఫ్లకి చెప్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా కిచెన్ కొద్దిగా శుభ్రం చేస్తూ ఉండండి. నీట్గానే ఉంటుంది. ఒక్కసారి పని ఉండదు. ఇలా పండగలు వచ్చేటప్పుడు ఇవన్నీని. ఈ స్టాండ్ నేను చేయించుకున్నానండి చెక్కతోని. పెయింట్ కూడా నేనే వేసుకున్నాను. ముగ్గులు కూడా నేనే పెట్టుకున్నాను. ఇందులోనే ఈ సరుకుల డబ్బాలన్నీ పెడతా ఉంటానండి. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా సంవత్సరాలైంది చేయించుకొని. నిత్యం వాడుకునే సరుకులన్నీ ఇందులో పెట్టుకుంటానండి. డబ్బాలు అయ్యని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెల్ఫ్లో పెడితే మళ్ళీ సెల్ఫ్లు తీసి రోజు వాడే వస్తువులు కూడా మనం తీయలేం కదండి. అందువల్ల ఎలాంటిదైనా స్టాండ్ పెట్టుకొని మనం కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. దులిపి అయిపోయాక మొత్తం తడిగుడ్డతో మొత్తం అంతా తుడిచేస్తానండి బీరువా తలుపులు అయ్యిని. ఈ తలుపులు తడిగుడ్డ పెట్టేటప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా, కొంచెం డెటాల్ వేసి తుడుస్తానండి. బొద్దింకలు బల్లీలు రాకుండా ఉంటాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే తుడుస్తాను. దానివల్ల ఎక్కువ బొద్దింకలు కూడా ఉండవండి మా ఇంట్లోని. చాలా తక్కువ, ఒకటే ఎంతో వస్తుంది. రాకుండా ఏమి ఉండవు కానీ ఒకటే ఎంతో వస్తుంది అంతే అండి. ఎక్కువ బొద్దింకలు అయ్యి ఉండవు. ఇలా తుడిస్తే ఆ స్మెల్కే పోతాయండి చాలా మట్టుకి. మీరు ట్రై చేసి చూడండి నచ్చితేని. మొత్తం సెల్ఫ్లన్నీ తడిగుడ్డతో మొత్తం అన్నీ తుడిసేస్తే చాలా నీట్గా కూడా వచ్చేస్తాయండి. కిచెన్ చిన్నది మూలని వంట చేసేటప్పుడు జిడ్డు అవన్నీ దీనికే పెట్టేస్తాయండి తలుపులకి. దానివలన సంవత్సరానికి ఒక 4-5 సార్లు తుడుస్తానండి. దానివలన కొంచెం నీట్గానే ఉంటాయి. బద్ధకం లేకుండా చేసుకుంటే ఏదైనా నీట్గానే ఉంటుందండి. నాకు ఒక్కొక్కసారి బద్ధకం వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి వదిలేస్తాను. కానీ మళ్ళీ మనసు ఒప్పదు, మళ్ళీ చేయడం మొదలు పెడతాను. మనకి ఎంత బాగున్నా బాగోకపోయినా ఇల్లు తప్పదు కదండి, అన్నీ చేసుకోవాల్సిందే. వదిలేస్తే మళ్ళీ మనమే చేసుకోవాలి ఎక్కువ పని అయితేనే. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అలాగా. ఇంకా తలుపులు అయిపోయినాయండి. ఇప్పుడు టైల్స్కి తడిగుడ్డ పెట్టేస్తాను. టైల్స్కి తడిగుడ్డ పెట్టేటప్పుడు అందులో కొద్దిగా షాంపూ, కొంచెం పచ్చకర్పూరం వేస్తానండి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అయినా వేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. వేసి మొత్తం తుడుస్తాను.
స్మెల్ వస్తుందండి, బాగుంటుంది స్మెల్ కూడాను. ఈ పచ్చకర్పూరానికి సాల్ట్కి వాటికి బల్లెలు పాకవు, నీట్గా టైల్స్ కూడా చాలా నీట్గా వస్తాయి. షాంపూ వేస్తాం కదండి, మొత్తం టైల్స్ అంతా తుడిసేస్తానండి. తుడిసేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి వంటగది అన్నది. ఈ వంటగది అన్నది ఆడవాళ్ళకి ఎప్పుడు తప్పదండి, చేసుకోవాల్సిందే. ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా, ఉద్యోగం చేసినా చెయ్యకపోయినా కిచెన్లో వంట మాత్రం ఆడవాళ్ళదేనండి. ఎక్కడో అదృష్టవంతులు ఉంటారు, మగవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి. మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ వంట చేస్తూ ఉంటారండి. అందువల్ల మనం కిచెన్ ఎప్పుడు మనకు తప్పదండి. ఒక్కసారే శుభ్రం చేసుకోకుండా అప్పుడప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు మనం ఇలా చేసేసుకుంటే తొందరగా క్లీన్ అవుతుందండి. ఈ కిచెన్ కిట్కి ఊసలు ఉన్నాయి చూసారా, దీనికి పట్టిన జిడ్డు ఎక్కడా పట్టదండి. దీన్ని వదిలించాలంటే తలప్రాణం తోక్కొచ్చేస్తుంది. మామూలుగా కాదు, అలా జిడ్డుతో ఉంటేనేమో మనకి మనసు ఒప్పదు, అందువలన చేస్తూనే ఉంటాం. ఈ ఒక్కటి క్లీన్ అయిపోతే చాలా క్లీన్ అయిపోయినట్టేనండి. మొత్తం అంతా క్లీన్ చేసేసానండి, తడిగుడ్డు కూడా పెట్టేశాను. మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు సామాను ఒక్కొక్కటి సర్దేస్తున్నాను. ఈ కప్పులు తగిలిస్తున్నాను చూడండి, అది మీషోలో తీసుకున్నాను. అది గోడకి అంటించేసుకోవచ్చు, టైల్స్కే బాగా అంటుకుంటుందండి. కప్పులు ఎవరైనా వచ్చినా ఈజీగా తీసుకోవడానికి అనిపిస్తుంది. నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి. ఇలాగా ఎవరైనా చుట్టాలు వచ్చినా గబగబా వంటగదిలోనే మనం కప్పులు తీసుకొని టీ వేసేయచ్చు. ఎక్కడ హాల్లో పెట్టుకుంటే మళ్ళీ వాటి కోసం వెళ్ళడం రావడం, ఇదేదో బాగుందనేసి తీసుకున్నానండి. చాలా యూజ్ఫుల్ అండి, చూడండి మీకు నచ్చితే తీసుకోండి. ఇదేమో చాకులు, అగ్గిలైట్ అన్నీ పెట్టుకోవడానికి తీసుకున్నానండి. అన్నీ ఇందులో వేసేస్తూ ఉంటాను. ఇది కూడా యూజ్ఫుల్గానే ఉందండి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. నీట్గా అన్నీ పెట్టేసుకోవచ్చండి అందులోని, మనం ఎక్కడ ఎత్తుక్కోకర్లేదు. ప్రతిదీ ఒకచోటే పెట్టుకున్నాం అనుకోండి, మనకి కూడా ఈజీగా అనిపిస్తుంది. ఇవన్నీ పెద్ద రేట్ ఏమి కాదండి, బడ్జెట్లోనే వచ్చేస్తాయి. చాలా తక్కువ రేట్లో కూడా వస్తాయి, తీసుకోండి, బాగానే ఉంటుంది కిచెన్లోకి. ఇదైతే స్వీట్ బాక్స్ అండి, టిష్యూ పేపర్లు పెట్టుకోవడానికి చేసుకున్నాను. ఇది ఇలా కట్ చేసి ఇందులోనే టిష్యూ పేపర్లు పెట్టుకుంటాను. ఇది కూడా ఈజీగా చేతికి అందేలా ఉంటాయండి. ఇదైతే నేను చిన్న వీడియో చేశాను, షార్ట్ చూడండి, అందులోకి వెళ్ళి మీకు ఎలా కట్ చేసుకోవాలన్నది తెలుస్తుంది. ఇందులో టిష్యూ పేపర్లు పెట్టుకుంటే మనకి ఏదైనా సరే తొందరగా తీసుకోవడానికి ఉంటుందండి. నేను ఇలా చాలా దగ్గరగా అన్నీ అరేంజ్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే నాకు పని కూడా ఈజీ అయిపోతుందండి. తీసిన ప్లేస్లోనే వస్తువులు అన్నీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ చేసేసాక సర్దేసుకోవాలండి. సర్దేసుకుంటే మనకి రేపు పొద్దుటికి మళ్ళీ బాగుంటుంది తీసుకోవడానికి. అదిని ఎక్కడెక్కడ వదిలేస్తే మనకి చాలా ఇబ్బంది అండి కిచెన్లోని. దానివల్ల ఏంటంటే నేను ఏ వస్తువులు ఎక్కడ తీసినా అక్కడే పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న వల్ల నాకు అన్నీ ఈజీ అయిపోతూ ఉంటాయి. ఈ స్టాండ్ నాకు కిచెన్ ఫ్లాట్ మీద మూలకి కరెక్ట్గా ఫిట్ అయిపోయిందండి. దానివల్ల బయటకు కూడా కనబడదు. దీంట్లో నిత్యం వాడుకునే డబ్బాలు అవి పెట్టుకుంటానండి. మా కిచెన్ కొంచెం చిన్నది వల్ల అన్నీ చేతికి అందేస్తాయండి, స్టవ్ దగ్గర నిలబెడితేనే. దానివల్ల అన్నీ కూడా నాకు వంట కూడా చాలా సులువుగా అయిపోద్ది. ఈ స్టాండ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. దీని మీద కూడా కొన్ని నిత్యం వాడుకునే సరుకులు పెడతానండి. ఈ పెద్ద స్టాండ్లో అయితే తాలింపు సామాన్లు బాక్స్ ఇవన్నీ పెడతానండి. స్పూన్లు అన్నీ పెద్ద స్టాండ్లో పెట్టుకుంటాను. ఈ తాలింపుల బాక్స్ సేవండిదండి, దీనికి పెయింట్ అయ్యి వేసుకొని ముగ్గులు అవి పెట్టుకున్నాను నేను. ఇది మా నానమ్మ గారు ఉన్న కాలం నుంచి ఉందండి ఈ బాక్సు, నేను తీసుకున్నాను. ఈ బాక్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, పింగాణిది. అందులో ఒక దాంట్లోనేమో లవంగాలు, ఒక దాంట్లో మిరియాలు వేస్తారండి. ఇవి గ్రెనైట్ రాయి అండి, చపాతీ కర్ర కింద కోయించుకున్నాము. ఇవి 2 తీసుకొచ్చారు మా వారు కోయించి. చాలా యూస్ఫుల్ అండి, చపాతీ చాలా ఈజీ అయిపోతుంది. ఇంక ఈ ఆయిల్ సీసాలు ఇవన్నీ ఇలా సర్దేసుకుంటానండి. ప్రతిదీ కూడా చేతికి అందుబాటులో పెట్టేసుకుంటాను, వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనేసి. ఒక చిన్న ఫ్లవర్ వాజ్ కూడా పెడతానండి అందానికి. మిక్సీ అయితే నేను అరలో పెట్టేసుకుంటానండి, బయట ఉంచును. మిక్సీ చేసేటప్పుడు మాత్రమే బయటికి తీసి చేసేసి మళ్ళీ లోన్ పెట్టేస్తూ ఉంటాను.
ఇదైతే పైన మాకు చిమ్లీ లేదండి, దానివల్ల ఇది పెట్టాను కొంచెం బాగుంటుంది అనేసి. ఇంకా అంతేనండి, మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ మొక్క అయితే కిటికీలో కొంచెం అందంగా ఉంటుందని పెట్టానండి. వాటర్లో వచ్చేస్తుంది ఈ మొక్క. ఆ చివరిన అన్నపూర్ణదేవిని పెట్టుకుంటానండి ఆగ్నేయమూల. ఇంకా ఈవేళ మంగళవారం అని అది క్లీన్ చేయలేదండి నేను. ఉగాది రోజున క్లీన్ చేస్తాను, అందువలన అది అలాగే ఉంచేసాను. ఇంకా గ్యాస్ స్టవ్ అవన్నీ తుడిచేసుకున్నానండి. మొత్తం క్లీన్ అయిపోయింది, చాలా నీట్గా కూడా వచ్చేసిందండి కిచెన్ అంతాను. ఇంక ఈ మూల బియ్యం డబ్బా, కూరగాయలు అన్నీ పెట్టుకుంటానండి, సామాన్లు అన్నీ ఉంటాయి. మా కిచెన్ చిన్నదైనా సరే కొన్ని అన్నీ పెట్టుకోవడానికి మాత్రం ప్లేస్ బాగానే ఉంటుందండి. ఇంక ఇక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ వాటి ప్లేస్లో వాటిని పెట్టేశానండి. ఇవైతే ఇంకా బయటికి కనబడవండి, కొంచెం లోనుకుంటాయి, తలుపు అడ్డం వస్తూ ఉంటుంది, అందువలన బయటకి ఏమీ చిరాగ్గా కనబడవు, లోనే ఉంటాయి. ఇవి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి తీసి, లేకపోతే కింద అంతా బూజు పెట్టేస్తుంది. అంతే అండి, అంతే కిచెన్ అంతా క్లీన్ అయిపోయిందండి. షింక్ కూడా క్లీన్ చేసేసుకున్నానండి. షింక్ కూడా సామాన్లు తోమగానే క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసేసిన మళ్ళీ పెద్ద పని ఉండదండి, ఎప్పటికప్పుడు ఇలా తోమేసుకుంటే సరిపోద్దండి, నీట్గానే ఉంటుందండి. కిచెన్ చూడడానికి చిన్నదైనా ఒక పూట పట్టిందండి చేయడానికి. ఎక్కడ లేని మురికంతా కిచెన్లోనే ఉంటుందండి మనకి, ఎందుకంటే నిత్యం వాడే ప్లేస్ అదే కాబట్టి. దానివల్ల ఏంటంటే కిచెన్ కొంచెం టైం ఎక్కువే పడుతుందండి, మనం చేసుకోవాలి, చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇంకా అంతే అండి, మొత్తం క్లీన్ అయిపోయిందండి. ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ప్లాట్ఫామ్ మీద. రోజు నైట్ డిన్నర్ అయిపోగానే ప్లాట్ఫామ్ నీట్గా తుడిచేస్తానండి, తుడిచేసి ముగ్గులు పెడతాను, అంట్లు కూడా తోమేసే పడుకుంటాను. రోజు మ్యాక్సిమం రోజు ఇలాగే చేస్తాను. ఒక్కొక్కసారి నీరసంగా ఉంటే మాత్రం పొద్దున్న లేచి చేసుకుంటానండి. ఎక్కువగా ఇలాగే నైటే ఎక్కువ క్లీన్ చేయడానికి ఇష్టపడతాను. క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే పొద్దున్న చూడగానే చాలా నీట్గా ఉంటుంది. అంతేనండి, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదేమో గ్యాస్ స్తంభం ఉంటుందండి, దీని కింద కత్తిపీట, గ్యాస్ స్తంభం అన్నీ దీని కింద పెడతానండి. ఇది కూడా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే ఇక్కడ బొద్దింకలు అవి చేరిపోతాయని భయం, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. తుడిచేస్తే సరిపోద్దండి. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కింద వచ్చిన వల్ల కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి. గ్యాస్ అయిపోయినప్పుడు కొత్త బండి తగిలించినప్పుడే నేను శుభ్రం చేసేసుకుంటానండి. దానివల్ల ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది ఇలా దులుపుకునేటప్పుడు. ఇది మళ్ళీ లోనకి పెట్టాలన్నా కొంచెం ఇబ్బందేనండి, తలుపు తీసి మళ్ళీ లోనకి పెట్టాలి, పెట్టి అరేంజ్ చేయాలి. దానివల్ల కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అంటే కిచెన్ చిన్నది కదండి, దానివల్ల అలా అనిపిస్తుంది. కానీ అన్నీ సామాన్లు పట్టేలాగే ఉంటాయండి, కిచెను నీట్గానే ఉంటుంది మాది, ప్రతి వస్తువు కూడా పట్టేలాగే ప్రతిదీ చేశారు, బాగుంటుందండి. ఇంకా అంతేనండి, అయిపోయింది కిచెను క్లీన్ చేసేసానండి. ఇంకా తుడిసేసి తుక్కు ఎత్తేసానండి, అయిపోయింది. మాప్ కూడా పెట్టేశానండి. కిచెన్ ఇప్పుడు క్లీన్ అయిందండి. కొన్ని సరుకులు అయిపోతే పంచదార అది అయిపోతే డబ్బాల్లోకి తీసానండి, తీసి ఫుల్ చేసాను. మళ్ళీ తీసుకోవాలంటే కష్టం కదండి, అందుకే ఒకరోజే క్లీన్ చేసాను. అంతే అండి, క్లీన్ అయిపోయింది. ఇదేనండి మా కిచెను, ఇలా సర్దుకున్నాను. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే చూడడానికి చాలా బాగుంటుందండి. దులిపిన రోజున అయితే మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది కిచెను, మిగతా రోజుల కన్నాను. ఇదేనండి నా కిచెన్ క్లీనింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంగళవారం, శుక్రవారం పడుకునేటప్పుడు 2 మిరియాలు, 2 లవంగాలు వెలిగిస్తానండి. ఇందువల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు, ఇల్లు బాగుంటుంది. ఓకే అండి, బాయ్.